ఉమ్, అవును. ఇప్పట్లో స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఇక పెట్టే పని లేకుండా చూడటం. అంటే ఈ నిర్ణయాల వల్ల డిస్కమ్లకి భారం అవుతుంది అని అంటే కనుక దీన్ని రద్దు చేస్తారా, అది కనుక నిరూపించగలిగితే? ఇది లేకపోతే డిస్కమ్లకు భారం అవుతుంది. ఆహా, ఉమ్, అసలు ఒరిజినల్గా అసలు భారం ఎప్పుడవుతుంది? స్మార్ట్ మీటర్లు వేసినప్పుడు ఎంత వాడుతున్నారో తెలిసిపోతుంది. అవును. తెలియకపోతే ఏమవుతుంది? దోపిడీ జరిగిపోతుంది. అవును, విద్యుత్ చౌర్యం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ లేకుండా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు. అవును. అది ఇప్పుడు అట్లా చేద్దామని మేబీ ఒక కోణం అయ్యి ఉండొచ్చును. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఉన్నప్పుడే కదా అది పెట్టింది. ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి పెడితే తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు ఎక్కువ మందికి ఉచిత విద్యుత్తు. చంద్రబాబు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్ తీసుకునే రైతుల నుంచి ఓట్లు సాధించారు ఇట్లాగా. కాబట్టి రేపు పొద్దున ఉచిత విద్యుత్ వాళ్ళకి ఈ మీటర్లు పెడితే వాళ్ళు నష్టపోతారు కాబట్టి లెక్క తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని నీళ్లు ఎంత వాడాలి, 100 యూనిట్ల 200 యూనిట్ల తేలిపోతుంది అక్కడ. అంతకంటే ఎక్కువ వాడుతున్నారంటే ఆ రైతు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడని ఆ చర్యలు తీసుకోవాలంటే తమ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇలా రాసి తద్వారా ఈ స్మార్ట్ మీటర్ని ఆపేసి దానికోసం ఆ తర్వాత మళ్ళీ ఇక దాని మీద టెండర్లు పిలుస్తాం ఇవన్నీ అని ఒక 4-5 ఏళ్ళు నడిపితే సైలెంట్గా చేద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? అది ఏదో నడుస్తుంది మొత్తానికి ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నారా స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో? ఇందులో మధ్యలో